నెల్లూరు జిల్లా కోవూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, వైసీపీ అభ్యర్థి అయిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద పోటీ చేసి 7,937 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన తెల్లపల్లి రాఘవయ్య గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 39,891 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఈసారి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారే పోటీ చేయడం జరుగుతుంది. వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఈసారి ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీకి, జనసేనకి, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 81,000 పైచిలుకు ఓట్లు ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 1,16,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 35,000 ఓట్ల భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా ఇదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం 100% ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి నూతన అభ్యర్థి కావడంతో ఈసారి ఇక్కడ కూటమి బలం మరింతగా పెరగడంతో ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ గా మారబోతుందని తెలుస్తుంది. కానీ ఇక్కడ ఎడ్జ్ మాత్రం కొంత వైఎస్ఆర్సీపీకే ఉందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.